పెద్దయినా నువ్వు చెక్ చేసే పెద్దయినా రమేష్ అన్న మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి 50వ డివిజన్ మరి పాలంపల్లి గ్రామంలో రూకవారిపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో మరి ఈరోజు సీసీ రోడ్డు మరియు సీసీ 3 డ్రైన్స్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి గ్రామ ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఈరోజు ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే మరి ఈరోజు ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధిపైకు ముందుకు నడుస్తుంది. మరి అదేవిధంగా మన కడప నగరంలో కూడా ఈరోజు మనం చూస్తున్నాం, అన్ని రోడ్లు కూడా ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు సుమారుగా 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాలు జరిగాయి. సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అదే కాకుండా ప్రతి డివిజన్లో కూడా మరి ఈరోజు 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు మరి ఈరోజు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో మరి సీసీ రోడ్స్ కానివ్వండి, సీసీ డ్రైన్స్ కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ప్రతి డివిజన్లో కూడా ఈరోజు కడప నగరానికి 50 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో కూడా 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు మరి ఈరోజు నిధులు తీసుకురాగలిగామంటే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉండడం వల్లనే, మన జిల్లావాసి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం వల్లనే మరి ఆ నిధులు తీసుకురాగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి సచివాలయంలో పెద్ద డాక్టర్లను పిలుచుకొచ్చి మరి అందరినీ కూడా అక్కడికి జమ చేసి వాళ్ళకందరికీ కూడా వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మరి వాళ్ళకు డాక్టర్లు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కూడా ఏదైతే మందులు కూడా ఉచితంగా అందించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ విధంగా అనేక సమూలమైన మార్పులు ఈరోజు విద్యా వ్యవస్థలో కానీ, వైద్య వ్యవస్థలో కానీ, వ్యవసాయ వ్యవస్థలో ఈరోజు తీసుకొచ్చిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.